గుడ్ మార్నింగ్ అండి అందరికీ. జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఇది జూ ఇప్పుడే నిన్నటి పార్ట్లో జూ అయిపోయింది కదా. ఈ రోజు జూ లాస్ట్ క్లిప్ నాకు మర్చిపోయాను అనమాట యాడ్ చేయడము. సో ఇది యాడ్ చేస్తున్నాను. నెమలి పురువిప్పి ఆడుతుంది అనమాట. ఓకే, ఇక్కడ జస్ట్ ఓపెన్ ప్లేస్లోనే ఆడుతుంది అనమాట ఇది. అసలు భయం లేదు దీనికి. అంటే లోపల కేజెస్లో కొన్ని ఉన్నాయి. మరి ఇది ఎందుకో మరి డిసిప్లైన్డ్గా నీట్గా భయపడకుండా వాక్ వేలోనే ఆడుతుంది అనమాట. చూడముచ్చటగా ఉంది ఇది. దీన్ని చూస్తూ ఉంటే పురి విప్పడం అయిపోయింది. జస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతుంటే నేను కొంచెం దాని వెంటనే పడి షూట్ చేసి అదేం భయపడట్లేదు అసలు. జూలో ఒక ఫౌంటైన్ ఉందన్నమాట స్టార్టింగ్లోనే. అంటే మనకు వచ్చేటప్పుడు ఎగ్జిట్ గేట్లో కనపడుతుంది. జూ విజిట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అని కనబడుతుంది కదా పోతే. సో ఇటువైపు వెళ్తుంది. సో వెళ్ళే మధ్యలో ఏంటంటే ఇక్కడ ఒక 3D షో థియేటర్ అని ఉంది. ఓకే, కానీ ఆ 3D షో థియేటర్ క్లోజ్ ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వస్తే ఎవరు లేనట్టున్నారు ఇంకా. సో న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ఎంట్రన్స్ అనమాట ఇది. సో నేను లోపలికి వెళ్తున్నాను. ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది ఇక్కడ. కౌంటర్ కనపడుతుంది అక్కడ. సో కెమెరా ఎలా చేస్తారో లేదో చూడాలి. ఇప్పుడు మీరు చూసేది అస్థిపంజరాల పార్క్ అనమాట. ఈ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో అస్థిపంజరాలు, కొన్ని జంతువుల అస్థిపంజరాలు అనమాట. ఇక్కడ మెయిన్గా ఉన్నది ఏంటంటే డైనోసార్. ఆ పైన కనపడేవి డైనోసార్ రిబ్స్ అని చెప్తుంది. కిందవి డైనోసార్ పిల్లలు లేకపోతే చిన్న స్పీసీస్ ఉంటాయి కదా, వాటి అస్థిపంజరాలు అని ఆమె చెప్తుంది. ఈ కింద కనపడేది పాదం అనమాట. డైనోసార్ యొక్క పాదం కింద మన ఫూట్కి షూ వేసినట్టు ఉందన్నమాట దానికి ఆ పాదం. ఇది నేను చెప్పేది. అయితే ఇది మొత్తము రియల్ కాదు. కొంచెం పార్ట్ దొరికిందంట. దానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో డిజైన్ చేసి ఇట్లా చేశారనమాట. స్కిన్ ఏదో దొరికిందంట. ఆ స్కిన్‌ని అట్లా మరి ఫ్రోజన్‌లో దొరుకుతది కదా, అది అలా చేశారని ఆమె ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ఇంటర్న్. అయితే వేరే జంతువులు బఫెల్లోస్‌వి, తర్వాత బైసన్‌వి, కొన్ని యానిమల్స్ ఉంటాయి కదా, ఆ యానిమల్స్‌కి సంబంధించినటువంటి అస్థిపంజరాలని ఏదో సమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తారంట. కెమికల్ ట్రీట్మెంట్ ఏదో చేసి అక్కడ నిల్వగా ఉంచుతారని ఆమె చెప్తుంది. ఓకే, ఇక్కడ ఆస్ట్రిచ్‌వి ఉన్నాయన్నమాట. బైసన్‌వి, డీర్‌వి ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ హ్యూమన్స్ ఉన్నాయి కదా, ఇవి మాత్రం నిజం కాదు. ఇవి ఏదో సమ్ కైండ్ ఆఫ్ మెటీరియల్‌తో చేశారని చెప్తుంది. అవి నిజం కాదని చెప్తుంది. ఇది ఓవరాల్ వ్యూ ఆఫ్ ద అస్థిపంజరాలు. ఓకే, స్కెలిటల్ సెక్షన్ అన్నమాట ఇది. ఇక్కడ వచ్చేసి బర్డ్స్ సెక్షన్ అన్నమాట. వీటినన్నిటిని ప్రిజర్వ్ చేస్తారు. ఇలా ఎందుకున్నాయంటే అవి న్యాచురల్‌గా రియల్‌వే అవన్నీ కూడా. ఈ బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా రియల్ అన్నమాట. చనిపోయినటువంటి బర్డ్స్ ఉంటాయి కదా, వాటిని సేకరిస్తారు కేర్‌ఫుల్‌గా. వాటిని సమ్ ఆర్నిథాలజిస్టో ఏదో అంటారు వాళ్ళని. ఓకే, వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ మ్యూజియంలో పనిచేసేవాళ్ళు వీళ్ళుంటారు. వాళ్ళే మరి బ్యాక్ ఎండ్ ప్రాసెస్ నాకైతే తెలీదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బర్డ్స్ చనిపోయిన వాటిని నీట్‌గా సేకరిస్తారు.
సేకరించి లోపల ఉన్నటువంటి పేగులు, తర్వాత ఈ హార్ట్ ఇవి ఉంటాయి కదా! అవి తీసేస్తారు. అవి తీసేసిన తర్వాత వీటిని నీట్‌గా ఏదో సమ్ కెమికల్స్ యాడ్ చేసి ఇది వాక్యూమ్‌లో పెట్టేస్తారన్నమాట. ఇప్పుడు లోపల ఉన్నది మొత్తం నీట్‌గా గాలి తీసేసి ఏదో పెడతారు. గాలి ఆడకుండా నీట్‌గా లైటింగ్ సెటప్ చేసి వాటిని ఏం బాడీ పార్ట్ నష్టపోకుండా పెడతారన్నమాట. నీట్‌గా కలెక్ట్ చేసి అదొక టెక్నిక్. ఓకే. సో, ఇక్కడ కొన్ని పక్షులున్నాయి. ఓల్స్, గుడ్లగూబలున్నాయి. తర్వాత పిచ్చుకలున్నాయి, స్పారోలు చాలున్నాయి. వాటికి పేర్లు పెట్టారు. వాటికి నంబర్ పెట్టాడక్కడ. కిందేమో బోర్డ్ పెట్టాడు. ఏ నంబర్‌లో ఏదుందని మనం చదువుకోవచ్చు కావాలంటే. కానీ చాలున్నాయి. అవన్నీ చదవాలంటే చాలా టైం పట్టేటట్టుంది. సో, ఇక్కడ కొన్ని బర్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెపరేట్ లైటింగ్ పెట్టాడు. ఇది కూడా సెన్సార్ లైటింగ్ అన్నమాట. మనం మూవ్ అయితుంటే అవి ఆన్ అయితున్నాయి. మనం వెళ్ళిపోయాక మళ్ళీ ఆఫ్ అయిపోతున్నాయి. సెన్సార్ లైట్ ఇక్కడ ఆన్ అవ్వలేదు. సో, ఈ కొన్ని పక్షులున్నాయి ఇక్కడ. ఈ డిజైన్ మాత్రం బాగా చేశాడు. లోపల కలర్ గాని. సో, ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయన్నమాట. అటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి డోర్ ఉన్నట్టుంది. ఓకే. ఆహ్, ఇవి మకావ్ ఏదో అంటారు వీటిని. ఆర్ వుడ్ పేకరా? మకావో నాకైతే క్లియర్‌గా బర్డ్స్ గురించి అయితే అంత నాలెడ్జ్ లేదు. ఓకే. నాలెడ్జ్ ఉన్నోళ్ళు కామెంట్ చేయండి. సో, ఇక్కడ కొన్ని ప్యారట్స్ టైప్ బర్డ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క టైప్‌వి ఒక్కొక్క ఆర్గనైజ్ చేశారన్నమాట. నీట్‌గా ఒక చోట సమకూర్చి పెట్టారన్నమాట. ఈ చెట్టు మీద పెట్టేసారు డైరెక్ట్‌గా. చెట్టు రియల్ దాని మీద ఇవి పెట్టారన్నమాట. మరి కుళ్ళిపోకుండా ఎలా ఉంటాయో నాకు తెలీదు. అదే టెక్నిక్ అన్నమాట. అదే టెక్నిక్ అవ్వకుండా పెడతారన్నమాట. పాడైపోకుండా. ఇదేంటి స్పారో. ఈ బర్డ్ సెక్షన్ నుంచి బయటికి రాగానే పైకన్నమాట. స్టెప్స్ ఇంకా పైన గూడా ఒక సెక్షన్ ఉంది. ఒక ఫ్లోర్ ఉంది. ఆ ఫ్లోర్ డిజైన్‌లో పైన హాల్‌వే ఉంటదా, ఆ వేలో పైన నీట్‌గా పెట్టారు చూడండి. గోడలకి సీలింగ్‌కి ఏం లైటింగ్ పెట్టాడు గానీ, గోడలకి మాత్రము డైనోసారు, పులి, సింహము ఈటి శిల్పాలు నీట్‌గా చెక్కారనమాట. మరి బావున్నాయి. చూడటానికైతే బావుంది. దగ్గర నుంచి చూస్తే కొంచెం భయం గూడా కలిగింది. బట్ బావున్నాయనమాట. ఇది లోపలికి మమ్మల్స్ గ్యాలరీ అనమాట. లెఫ్ట్ సైడ్‌లో మనం స్టెప్స్ ఎక్కగానే లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది మమ్మల్స్ గ్యాలరీ. సో, ఇందులో ఏంటి అంటే మామూలుగా పాలిచ్చి పెంచే జంతువులు ఉంటాయి కదా! టైగర్ గానీ, తర్వాత లయన్ గానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటిని కూడా ఇవన్నీ రియలే. ఇవన్నీ కూడా చనిపోయినటువంటి జంతువులు ఉంటాయి కదా! ఆ చనిపోయినటువంటి జంతువుల కళేబరాన్ని వాళ్ళు నీట్‌గా ప్రాసెస్ చేస్తారన్నమాట. నీట్‌గా ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇలా డిజైన్ చేయడానికి ఏమేమి కావాలో ఓకే. ఆ పార్ట్స్‌ని మాత్రం ఉంచుకుంటారు. అంటే ఒక్కదాన్ని కూడా వేస్ట్ చేయరు. ఎందుకంటే మనకి ఇందులో పెట్టినప్పుడు మ్యూజియంలో నీట్‌గా పేర్ అవ్వాలి గదా! నీట్‌గా కనపడటానికి ఈవెన్ పళ్ళు, వాటి స్కిన్ గూడా రియలే ఉంటదనమాట. కొన్ని చోట్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ అది మిస్ అయిపోయిందనుకోండి. వాళ్ళేం చేస్తారంటే అప్పుడు ఇంకా అమర్చుతారు. బట్ దొరుకుతాయి. చనిపోతూ ఉంటాయి గదా! యానిమల్స్ అనేవి. సో, విరివిగా దొరుకుతూ ఉంటాయి ఆఫ్రికాలో, తర్వాత ఇండియాలో మన జూస్‌లో గూడా మన జూ తర్వాత ఇంకా ఇంకెక్కడన్నా ఉన్న నేచురల్ టైగర్ రిజర్వ్స్‌లో ఫారెస్ట్ ఏరియాలలో గూడా దొరుకుతాయనమాట. సో, వాటిని నీట్‌గా సేకరించి వీళ్ళ పనే ఇది ఇంకనమాట. ఇట్లా నీట్‌గా చేసి పెడతారు. సో, బతికున్న వాటిని పెడతారు. ప్లస్ ఇలా చనిపోయిన వాటిని గూడా పెట్టి ఇదొక టెక్నిక్ అనమాట. ప్రజలకి జ్ఞానాన్ని ఆహ్, ప్రసాదించడంలో గాని, జ్ఞానాన్ని ఇవ్వడంలో గాని. సో, ఇది నేను బొమ్మ అనుకున్నా. కానీ అది నిజంగానే పైథాన్ అనమాట. అనకొండలాగా ఉందది. అది నిజంగా పైథాన్ అనమాట. సో, ఇక్కడ కొన్ని ఇవి ఉన్నాయన్నమాట. ఆహ్, చీటాసు, టైగర్సు, లేయోపార్డ్సు, లయన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ ఇదేంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి రకరకాల వేషధారణల్లో ఉన్నటువంటి స్త్రీలు ఉంటారు గదా! వాళ్ళ బొమ్మల్ని నీట్‌గా సమకూర్చి పెట్టారనమాట స్టెప్ బై స్టెప్‌గా. మన 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే విధంగా వీళ్ళు నీట్‌గా ఇక్కడ పెట్టారనమాట. ఓకే. బావుంది. ఇదేమో కేరళ వాళ్ళ నృత్యాలకు సంబంధించినటువంటి విగ్రహాలు. ఈ పైన ఉన్నటువంటి వాటి ముద్రలు. ఆ కథక్కళిలో ఉండేటువంటి ముద్రలనమాట. ఇదేంటంటే యాక్చువల్‌గా నేను మర్చిపోయాను. అది నోట్ చేసుకోవడం నాకది కనపట్లే ఎడిటింగ్‌లో. ఇదేంటంటే గురువాయూర్ టెంపుల్ అని నాకు గుర్తుంది. ప్లస్ అది నాకు విజిబుల్‌గా లేదు కళ్ళు. అయితే చిన్నగా వస్తుందనమాట వీడియోలో. అయితే ఇది గురువాయూర్ టెంపుల్‌ది అయ్యుంటది. లేకపోతే కేరళలో ఉన్నటువంటి టెంపుల్స్ యొక్క ప్రతిరూపం. అన్ని టెంపుల్స్ ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటాయి. ఈ స్లాంటింగ్ రూఫ్ తోటి 4 సైడ్స్‌లో ఇట్లా మంచిగా స్పేస్ చుట్టూ
అవి చేయడానికి, డ్రమ్స్ బీట్ చేయడానికి, ఏనుగుని తిప్పడానికి ఇట్లా చుట్టూ ప్లేసెస్ ఉంటాయన్నమాట. ఏ టెంపుల్‌కెళ్ళినా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టెంపుల్స్ ఇట్లనే ఉంటాయన్నమాట. సో, ఇది కొట్టియూరులో టెంపుల్‌లో ఉన్నటువంటి రూపం అన్నమాట. ఆకులతో, తాటి ఆకులతో ఉన్నటువంటి రూపం ఉంది కదా! మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించా కొట్టియూరులో. సో, ఇది ఒక కేరళలో ట్రెడిషనల్ సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఒక స్త్రీ రూపం అన్నమాట. ఆహ్, ఈ ఈ బొమ్మ వచ్చేసి నృత్య కళాకారిణి అని నేను అనుకుంటున్నాను. ఓకే. అక్కడేం బోర్డ్ ఏం పెట్టలేదు. అన్ని గుర్తుంచుకోవడం కష్టమే మనం. వీడియోలో పడకపోతే గుర్తుండదు. ఇది కూడా నృత్యానికి సంబంధించినటువంటి కొన్ని ప్రతిమలన్నమాట. ఇప్పుడు మనం మమ్మల్స్ గురించి చూసాం కదా! దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్‌లోనే స్టెప్స్ నుంచి రైట్ సైడ్‌లో వెళ్ళగానే ఇదేంటంటే వెర్టెబ్రేట్స్, ఇన్‌వెర్టెబ్రేట్స్ అని బోర్డ్ ఉంది. సో, ఇక్కడ కొన్ని ఫిష్‌లు, ఓకే. చేపలు, వాటినేమంటారంటే చేపల్లోనే ఒక రకాలన్నమాట. ఇవి మాత్రం రియల్ కావు. ఇవి ప్రతిమలన్నమాట కొన్ని. ఓకే. ఇవి రియల్ కావు. ఇది రియలే. ఈ పైన ఉంది కదా! ఇది మాత్రం రియలే. సో, తర్వాత ఇవి రియల్ అన్నమాట. ఓకే. ఇట్లా సో, అంటే అన్నీ కలిసున్నాయి. ఒక సెక్షన్ అనేం లేదు ఇక్కడ. జంతువులయి పెట్టాడు పైన స్పేస్‌ని కవర్ చేయడానికి. కింద కొన్ని ఇవి కొన్ని రియల్ అన్నమాట. ఇవి కొన్ని రియల్. ఓకే. ఇవి 2 రియలే. తర్వాత ఇవి కూడా రియలే. ఫాసిల్స్‌కి సంబంధించిన, ఆక్వా లైఫ్‌కి సంబంధించినటువంటి కొన్ని. ఇవి రియలే. ఈ పైన ఉన్నాయి కదా! అవి రియల్. ఇవి కూడా రియల్. ఇవి కూడా ఆక్వా లైఫ్‌కి సంబంధించిన, చేపలకు సంబంధించినటువంటి పిల్లలు. ఈ స్టార్ ఫిష్ ఉంది అక్కడ. తర్వాత ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయన్నమాట ఆక్వా లైఫ్‌కి సంబంధించినవి. ఇక్కడ మీరు చూసేవి వేరే టైప్ అన్నమాట. ఈ ఫిష్‌కి సంబంధించినటువంటి స్పీసీస్‌వి కొన్నున్నాయి. తర్వాత ఇక్కడ మీరు కొన్ని చూడొచ్చు. వీటినేంటంటే గ్లాస్ బాటిల్స్‌లో పెట్టేసారు కెమికల్స్‌లో. మీకు అర్థమవుతుందో లేదో కెమికల్స్‌లో గుండ్రటి గ్లాస్ జార్స్‌లో పెట్టారనమాట.
అవి మరి ఇదొక టెక్నిక్. ప్రిజర్వ్ చేసే ఇదొక టెక్నిక్ అనమాట. అక్కడ ఒక స్నేక్ మామూలుగా పెట్టారు. మిగిలిన కొన్ని పాములను ఏం చేశారు, గ్లాస్ జార్స్‌లో ఏదో కెమికల్ ఉంటది. అది స్పాయిల్ అవ్వకుండా అందులో పెడతారు. మన ఈజిప్ట్ మమ్మీస్‌ని సేవ్ చేసే టెక్నిక్ లాంటిదనమాట ఇది కూడా. బట్ ఇదొక టైపు. ఓకే. సో, బావున్నాయి. మంచి మంచి నేననుకున్న కొన్నే ఉంటాయనుకున్నా కానీ చాలా ఉన్నాయి. న్యూమరస్ ఉన్నాయన్నమాట. చూడటానికి చాలా టైం పట్టేది. నువ్వు చదువుకుంటూ ఎళ్తే 1 డే పట్టిద్ది. సో, ఇవి కూడా రియలే. ఇవి కూడా రియలే. బట్ వీటిని ఇదొక టెక్నిక్. వీటిని ప్రిజర్వ్ చేసేది ఇదొక టెక్నిక్ అనమాట. క్రోకోడైల్స్. తర్వాతొచ్చేసి శంకు. దీనికి మరి ప్రిజర్వేషన్ అవసరం లేదు. బట్ పెడతారు ఏదో ఒకటి సంథింగ్ యూజ్ చేసి పెడతారు శంకులు. తర్వాత ఇది షార్క్. బావుంటాయి. తర్వాత ఇవి కొన్ని యానిమల్స్ కొమ్ములనమాట. ఓకే. డీర్ తర్వాత ఇదేదో ఒక టైప్ ఆఫ్ స్పీసీస్ అనమాట ఇది మరి. పొట్టేలు, డీరు, సాంబార్ ఇవి ఉంటాయి కదా అవి. ఇక్కడ మీరు చూసేది ఏంటంటే ఏకే ఆంటోనీ గ్యాలరీ. అంటే మన ఎక్స్ మినిస్టర్ డిఫెన్స్ పూర్వపు రక్షణ మంత్రి అయినటువంటి ఏకే ఆంటోనీ గారి ట్రోఫీలు, ప్రతిమలు, ఫోటోలు, గిఫ్ట్లు, ఆయనకు వచ్చినటువంటి గిఫ్ట్లు, తర్వాత మెమెంటోస్, ట్రోఫీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆయన జీవితకాలంలో పొందినటువంటి అవన్నీ. సో వాటిని అన్నిటిని ఏం చేశారంటే ఈ ట్రివేండ్రం న్యాచురల్ హిస్టరీ మ్యూజియంకి డొనేట్ చేశారు. సో వీళ్ళు ఏం చేశారు, నీట్గా వీటిని ఆ డిస్క్రిప్షన్ తోటి అదేంటి అనే టైటిల్ పెట్టి అక్కడ మెన్షన్ చేశారు. సో ఇవన్నీ చదవాలంటే ఈజీగా 1 అవర్ పైనే పట్టింది. సో నేనేంటంటే స్పీడ్గా ఇట్లా గ్లాన్స్ చూపించడానికి నేను ఫాస్ట్గా ఇలా వీడియో తీసుకుంటూ వెళ్ళాను. సో ఇవన్నీ చదువుకుంటూ ఇవ్వాలంటే ఇక చాలా టైం పట్టింది. ఇది ఒక రూమ్లో అనమాట, సపరేట్గా ఇతనికి ఒక రూమ్ కేటాయించేశారు. ఈ ఏకే ఆంటోనీ గారి గ్యాలరీ అని పెట్టారు. సో ఆయనకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇందులో నీట్గా పెట్టారు. ఇక్కడ మీరు చూసేవన్నీ రాళ్ళు, స్టోన్స్ అన్నమాట. స్టోన్స్, రాక్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్. తర్వాత అవి చిన్నగా ఉన్నటువంటి రాళ్ళు అనమాట అవన్నీ. అంటే పెద్ద పెద్ద స్టోన్స్ తీసుకురాలేదు. స్టోన్స్ అంటే ఇక రకరకాల మనకి యానిమల్స్లో స్పీసీస్ ఎలా ఉంటాయో అట్లాగనే ఈ స్టోన్స్లో, రాక్స్లో అట్లా ఉంటాయి కదా, వాటన్నిటికీ వాటి టైటిల్ ఏంటో పెట్టి నీట్గా డిస్ప్లే చేశారు. బాగుంది. గ్లాస్ డిస్ప్లే బాగుంది. మంచి లైటింగ్ సెటప్ బాగుంది. క్రిస్టల్ క్లియర్గా కనపడుతున్నాయి అన్నమాట మంచిగా. ఇవి ఇది ఒక వుడ్ అంటే చెట్టుది అనమాట. ఒక చెట్టు స్టెమ్ని నీట్గా అట్లా ఆ రూపంలో కట్ చేసి పెట్టారనమాట. బాగుంది. సో ఇవి రకరకాల చెట్ల వుడ్ అనమాట. ఇది ఎర్రచందనం దగ్గర నుంచి, టేక్ దగ్గర నుంచి ఇట్లా రకరకాల చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు అన్నిటి వుడ్ని అలా కలెక్ట్ చేసి ఆ కలర్ మనకు ప్రతిబింబించినట్టు పెట్టారు. సో ఇవి డైరెక్ట్గా స్టెమ్ని మనకు అర్థమయ్యేటట్టుగా స్టెమ్ని కట్ చేసి ఒక పార్ట్ని అందులోపల ఎలా ఉంటుందో చూడటానికి మనకు బాగా పెట్టారు. బాగుంది చూడటానికి మంచిగా. ఇది బయటికి రాగానే మళ్ళీ ఒకసారి వ్యూ అనమాట. తర్వాత ఇక్కడే ఒక ఫోటో గ్యాలరీ ఉందన్నమాట. అంటే ఒక ఫోటో మ్యూజియం లాగా పెట్టారనమాట. ఇది టెంపరరీ అనమాట.
టెంపరరీ ఎగ్జిబిషన్ టైప్ అనమాట. ఫోటో ఎగ్జిబిషన్ అనుకోండి ఇంకా. సో, ఇందులో రకరకాల నేచర్‌కి సంబంధించినటువంటి ఫోటోలు, టైగరు, యానిమల్స్, మంకీసు, నేచరు, సన్ను ఇలా రకరకాలవి పెట్టారనమాట. ఈ ఫోటోలు ఎగ్జిబిషన్‌గా పెట్టారు. అయితే ఏం జరుగుతుందంటే, ఈ సోనీ కంపెనీ వాడు పెట్టాడంట. వీల్ చైర్ తీసుకెళ్ళే ఒక టెక్నాలజీ అనమాట. వీల్ చైర్ దీని మీద ఎక్కిస్తారు, ఇది పైకి తీసుకెళ్తారు అనమాట పవర్ తోటే. సో ఇది మ్యూజియం బయట అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి జగన్స్ లైఫ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.